ఒకటి ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 4 ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం సుమోటో డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రోయాక్టివ్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ చట్టం 2005లో వచ్చింది. దానిలో సెక్షన్ 4లో గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ ప్రోయాక్టివ్గా ముందే వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అప్లికేషన్స్, పిటిషన్స్ వచ్చేంత వెయిట్ అవసరం లేదు. దే నీడ్ టు ప్రోయాక్టివ్లీ డిక్లేర్ ద ఇన్ఫర్మేషన్. సమాచార హక్కు చట్టంలో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రోయాక్టివ్గా డిక్లేర్ చేయాలి. పిటిషన్ రాకుండా చాలా వరకు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. అయితే ఇంటిగ్రేటింగ్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ విత్ ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అంటే పారదర్శకత, జవాబుదారీతనం, దాంతోపాటు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేయటం. ఇది చేస్తూ రాజస్థాన్ గవర్నమెంట్ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ జన్ సూచన పోర్టల్. జన్ సూచన పోర్టల్ రాజస్థాన్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అంటే ఇండియాలోనే జన్ సూచన పోర్టల్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది. ఇట్ హ్యావ్ బికమ్ నౌ ఏ మోడల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ. ఈ జన్ సూచన పోర్టల్ లాంచ్ చేసిన పోర్టల్ ఇట్ ఈస్ నౌ ఏ మోడల్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అంటే సుపరిపాలన, జవాబుదారీతనం, ఈ రెండింటికి ఇప్పుడు అది మోడల్ అయిపోయిందనమాట. రాజస్థాన్ హ్యావ్ బికమ్ ఏ ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ సింగిల్ ప్లాట్ఫామ్ విత్ రెస్పెక్ట్ టు 13 డిపార్ట్మెంట్స్. 13 డిపార్ట్మెంట్స్ సంబంధించి ఒకటే సింగిల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం రాజస్థాన్ మొట్టమొదటి స్టేట్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది. ట్రాన్స్పరెన్సీ పెరిగితే అకౌంటబిలిటీ పెరుగుద్ది. దాని ద్వారా కరప్షన్ తగ్గిపోద్ది. కరప్షన్ తగ్గితే లంచాలు అని ఇవ్వటం తగ్గితే ఆటోమేటిక్గా గుడ్ గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య నమ్మకం పెరుగుద్ది. ఇవన్నీ దీనివల్ల లాభాలన్నమాట. దానిలో భాగంగా సెక్షన్ 4 క్లాజ్ 2 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ని చాలామంది ప్రైజ్ చేస్తున్నారు. 14 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పి. ఆల్రెడీ లక్షల్లో ఆర్టీఐ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ ఆటోమేటిక్గా అంటే వాలంటరీగా, ఐచ్ఛికంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే, ఆన్లైన్లో కానీ బయట కానీ ప్రొడ్యూస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అప్లికేషన్స్, ఆర్టీఐ అప్లికేషన్స్ తగ్గుతాయి, పెండెన్సీ తగ్గుద్ది, ఆర్టీఐ కమిషన్స్ వాటి మీద బర్డెన్ తగ్గుద్ది, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ మీద కూడా ప్రెషర్ తగ్గుద్ది అనమాట. కానీ ఎన్ని డిపార్ట్మెంట్స్, ఎన్ని స్టేట్స్ ఇలా చేస్తాయో మనం వేచి చూడాలి. దట్ వాజ్ ద థింగ్. జన్ సూచన పోర్టల్ ఆఫ్ రాజస్థాన్, ఇది